ఈరోజు ఎస్ఐఆర్ 2026లో భాగంగా ఆర్డీఓ బోధన్ మేడం గారు బోధన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎలక్షన్ సెల్ వద్ద ఎన్నికల సంఘం ఆదేశానుసారంగా హెల్ప్ డెస్క్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బోధన్ తహసీల్దార్ శ్రీ పి విఠల్ గారు, సీనియర్ అసిస్టెంట్ సుశీల గారు, ఆపరేటర్ ముస్తఫా తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీఓ గారు మాట్లాడుతూ హెల్ప్ డెస్క్ సదుపాయాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని సూచించారు. ఎస్ఐఆర్ 2026 ప్రక్రియలో ప్రజలకు తలెత్తుతున్న సందేహాలు, సమస్యలను పరిష్కరించడంలో హెల్ప్ డెస్క్ కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం హెల్ప్ డెస్క్ ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. హెల్ప్ డెస్క్ ఓపెన్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరైనా ఓటర్స్కి ఏదైనా ఇష్యూ కానీ ప్రాబ్లం కానీ వచ్చినట్టయితే ఇక్కడికి వచ్చి మనల్ని సంప్రదించినప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఇష్యూని పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అంటే బిఎల్ఓ నెంబర్ కావాలన్నా, బిఎల్ఓ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫామ్స్ వాళ్ళకి అందకపోయినా కానీ వాటి గురించి ఇక్కడ తెలియజేయచ్చు. అదేవిధంగా ఫామ్ 6 కొత్త ఓటర్ ఏ విధంగా నమోదు చేసుకోవాలి, ఒకవేళ షిఫ్ట్ అయితే కరెక్షన్ కోసం ఏం ఫామ్ పెట్టుకోవాలి, అదేవిధంగా డెలిషన్ కోసం ఏం ఫామ్ పెట్టుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళకి ఓటర్స్కి ఏ విధమైన సందేహాలు ఉన్నా కానీ అక్కడ నివృత్తి చేయడానికి మనం ఒక హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎప్పుడు అక్కడ మేము ఒక సీనియర్ అసిస్టెంట్ని, జూనియర్ అసిస్టెంట్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళు ఎప్పుడు కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు, వాళ్ళ ద్వారా తెలుసుకోవచ్చు. మేడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం 25th నుంచి జూన్ నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంటింటికి ఫామ్స్ ఇవ్వడం, డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము. కాబట్టి దానికి సంబంధించి ఎవరికైనా ఓటర్లకు ఏమైనా ఫామ్ ఫిల్అప్ చేయడం కానీ, లేదా ఎలా అప్లై చేసుకోవాలి, లేదా వాళ్ళకు ఆల్రెడీ ఫామ్స్ ఇంటికి వచ్చినాయా రాలేదా, బిఎల్ఓ నెంబర్ కావాలన్నా, బిఎల్ఓ డీటెయిల్స్ కావాలన్నా, ఏ విధమైన వాళ్ళకి సమస్య ఎదురైనా కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చి వాళ్ళు తెలుసుకోవచ్చు. దానికి పరిష్కార మార్గాలను కూడా చెప్పడం జరుగుతుంది. 4th జూలై 24th జూలై 2002 ప్రకారంగా ప్రజల లిస్టుకి మ్యాపింగ్ చేస్తున్నారు. మళ్ళీ అది దాని ప్రకారంగా ఇది ఇన్యూమరేషన్ ఫామ్ ఇస్తారు. దాంట్లో మీరు పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఒకవేళ 2002లో లేకపోతే ఉన్నా కూడా రాయాలి, లేకపోయినా కూడా వాళ్ళ డీటెయిల్స్ రాయాలి. కరెక్షన్స్లో కూడా ఒక క్యాండిడేట్కి 2 మార్క్స్ ఇస్తాం. ఒకటేమో మాకు ఆఫీస్కి మీరు ఒక ఓటర్కి, నాట్ క్యాండిడేట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్కు 2 ఫామ్స్ ఇస్తారు.